హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవతా బీబీ తెలుగు. ఈ వీడియోలో మనం ఓటింగ్ అనాలిసిస్ అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఓటింగ్లో ఉన్న 5 మెంబర్స్లో ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారు? నా ఛానల్లో నేను ఒక ఓటింగ్ పోల్ అయితే పెట్టాను అనమాట. దాంట్లో ఉండే పర్సంటేజ్ చెప్తాను నేను ఫస్ట్. సో నిఖిల్కి అయితే చాలా హై రేంజ్లో అయితే ఓటింగ్ పడింది. ఎంత ఉంది అని అంటే 48% ఉన్న 100%లో 48% వరకు నిఖిల్కే పడిందనమాట. అండ్ నెక్స్ట్ నబీల్కి వచ్చేసి ఒక 26% వరకు పడింది. ప్రేరణకి ఒక 14% వరకు పడింది. పృథ్వీ అండ్ యష్మి ఇద్దరికి కలిపి ఒక 11% వరకు అయితే ఓటింగ్ అయితే పడిందనమాట. సో ఇది పర్సనల్లీ నా ఛానల్లో ఉన్న ఓటింగ్ ప్రకారం నేను చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ బయట వెబ్సైట్స్లో ఎలా ఉంది ఓటింగ్ అంటే నిఖిల్కి తగ్గిందనమాట. నబీల్కి ఒక 36% వరకు ఉంది, నిఖిల్కి ఏమో 30% వరకు ఉంది, ప్రేరణకు ఒక 15% వరకు ఉంది, అండ్ పృథ్వీకి 12% వరకు ఉంది, యష్మికి 9% వరకు అయితే ఓటింగ్ ఉందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నిఖిల్ అయితే ఓటింగ్ వైజ్ టాప్లో ఉన్నారు వెబ్సైట్లో. నబిల్ ఓటింగ్ హై ఉంది. ఇలా ఓటింగ్ ఉంటే నిఖిల్కి ఓటు పడిన విషయంలో ఎవరు ఓటేశారు? సోనియా. అండ్ అందరూ చెప్పేది ఏంటిదంటే నీ డిసిషన్ అనేది నువ్వు పర్ఫెక్ట్గా చెప్పట్లేదు అన్న పాయింట్లో అయితే నామినేట్ చేశారు. సోనియా అండ్ సీత కూడా నామినేట్ చేసినప్పుడు ఇదే పాయింట్ చెప్పిందనమాట. నీ గేమ్ నువ్వు బాగానే ఆడుకుంటున్నావు కానీ నీ వల్ల అమ్మాయిల గేమ్ డిస్టర్బ్ అవుతుంది అన్న పాయింట్లో చెప్పింది. ఆ విషయంలో నిఖిల్ అయితే బాధపడుతున్నారు. అండ్ ప్రేరణకు వచ్చేసి మీరందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, గ్రూప్గా ఆడుతున్నారు. యష్మిని ఇంతవరకు నామినేటే చేయలేదు. మీరందరూ సీరియల్స్ ఆల్రెడీ చేశారు కాబట్టి, ఫ్రెండ్స్ కాబట్టి, ఇలా అన్ని విషయాల్లో చెప్పేసరికి ప్రేరణ అయితే షాక్లో ఉండిపోతున్నారనమాట. ఇది నేను చెప్పాలనుకుంది ఈ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓటేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు నవతా బీబీ తెలుగు. బాయ్ బాయ్.